తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సరంలో అడుగుపెట్టిన తరుణంలో విశాఖ సరికొత్త వరవడితో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోనుంది. ఈ నేపథ్యంలో విశాఖపై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిని సారించింది. ఇప్పటికే విశాఖకు వచ్చేందుకు టీసీఎస్ స్పీడ్గా అడుగులు వేస్తూ ఉండగా డల్లాస్ టెక్నాలజీస్ కోసం విశాఖ ఋషికొండ సమీపంలోని ఐటీ హిల్స్పై ఇచ్చిన భవనాన్ని లీజుకు సైతం తీసుకుంది ఆ సంస్థ. మరికొద్ది రోజుల్లో ఆ సంస్థ విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభించనుందంట. లెట్ us watch the story. ఇక ఏపీకి వచ్చేందుకు దిగ్గజ సంస్థ గూగుల్ సుముఖత తెలిపి ఒప్పందం చేసుకున్న విషయం ఇప్పటికీ తెలిసిందే. కాగా డేటా సెంటర్కు అవసరమైన కేబుల్ను సింగపూర్ నుంచి విశాఖకు ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఏపీలో అడుగు పెడుతున్న సంస్థలకు ఎన్డీఏ సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఎన్నో రాయితీలు ఇచ్చేందుకు సైతం సిద్ధంగా ఉంది. నిరుద్యోగ నిర్మూలనతో పాటు ఉన్నత చదువు చదివిన రాష్ట్ర ప్రజలకు ఉద్యోగాల కల్పనే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖ ఉక్కుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడడమే కాకుండా నష్టాల్లో ఉన్న ప్లాంటును పరిరక్షించాలన్న విశాఖవాసుల డిమాండ్ను కూటమి గుర్తించింది. అలాగే అధికారంలోకి వచ్చిన వెంటనే 11,400 కోట్ల రూపాయలతో భారీ ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టు నుండి విశాఖ స్టీల్ ప్లాంట్లో పూర్తిస్థాయి సామర్థ్యంతో 3 ఫర్నేస్లను నడిపేందుకు విశాఖ ఉక్కు కసరత్తు చేస్తోంది. మరోవైపు విశాఖలో భూములు కేటాయించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు ఈ ఏడాది జనవరిలో శంకుస్థాపన జరిగింది. విశాఖ వాసుల కలను కూటమి ప్రభుత్వం తీర్చేందుకు విశాఖలో మెట్రో రైల్ ఏర్పాటుకు సైతం డిపిఆర్ను సైతం సిద్ధం చేసింది ప్రభుత్వం. ప్రస్తుతం భూసేకరణ సర్వే చేపడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. పెట్టుబడుల విషయంలో విశాఖకు టీసీఎస్, గూగుల్ వంటి సంస్థలతో పాటు మరికొన్ని సంస్థలు సైతం భారీ మాల్స్ ఏర్పాటు చేసేందుకు క్యూ కడుతున్నాయి. మరోవైపు రామానాయుడు స్టూడియో సమీపంలో 5 ఎకరాల్లో యూనిటీ మాల్ 180 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నారు. చేనేతలు, హస్తకళలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను అమ్మకాలు, ప్రదర్శన చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో విశాఖను వదిలి వెళ్లిపోయిన లులు సంస్థ సైతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబును కలిసి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. గతంలో బీచ్ రోడ్లో కేటాయించిన 13 ఎకరాల స్థలాన్ని తిరిగి కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నో ఏళ్లుగా కొలికి రాని సింహాచలం పంచగ్రామాల సమస్యకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదిలో క్రమబద్ధీకరణ జరిగితే 12,149 నిర్మాణాలకు మోక్షం కలగనుంది. భూముల క్రమబద్ధీకరణ జీవోలు త్వరగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో విశాఖ నగరం అతిపెద్ద నగరాల సరసన చోటు దక్కించుకోనుంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మారనున్నాయని నగరవాసులు చర్చించుకుంటున్నారు.